నమస్తే, సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో టమాటోలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన ఆహార పదార్థాలలో సాధారణంగా వాడేది టమాటాలు. ఇది ప్రపంచం మొత్తంగా దీన్ని ఉపయోగిస్తారు. టమాటాలని లవ్ యాపిల్ అని కూడా అంటారు. ఈ టమాటోలను హిందీలో టమాటర్ అని, తెలుగులో టమాటో లేదా రామ ములగపండు అని, లాటిన్ భాషలో లైకోపార్స్కం ఎస్కులేటం అని పిలుస్తారు. ఇది సొలనేసి కుటుంబానికి చెందినది. లైకోపిన్ అనే యాక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్ ని నివారిస్తుంది. టమాటాలతో చాలా రుచికరమైన కూరలు తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి కాయగూరకి కూడా ఈ టమాటోను మిక్స్ చేస్తున్నారు. ఇలా మిక్స్ చేయడం ద్వారా ఆ కూరకి అదనపు రుచి యాడ్ అవుతుంది. ఇది చాలా త్వరగా కూడా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే యాసిడ్స్ వల్ల కడుపుబ్బరం రాకుండా నిరోధిస్తుంది. టమాటో రసంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం వల్ల లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు, వేవిళ్లతో బాధపడు గర్భిణీ స్త్రీలకు, కామెర్ల రోగులకు, మలబద్ధకం రోగులకు, ఆహారం జీర్ణం కాని వ్యక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ టమాటాలు టీబీ, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు మరియు ఆస్తమా రోగులకు కూడా చాలా మంచిది. టమాటా జన్మస్థలం మధ్య అమెరికా ప్రాంతమైన పెరు. ఇది బంగాళాదుంప, పొగాకు, మిరప మరియు మిరియాల వంటి నైట్ షేడ్ మొక్కల కుటుంబానికి చెందినదే. క్రీస్తు శకం 1500 సంవత్సరాల మధ్యలో టమాటాలు మొదటిగా ఐరోపా ఖండానికి వచ్చాయి. తాజా కూరగాయల మార్కెట్ లో 4వ స్థానంలో ఉన్న అతి ఎక్కువ డిమాండ్ ఉన్న కూరగాయ కూడా టమాటో. అయితే బంగాళాదుంప, ఆకుకోసు అంటే లెట్యూస్ మరియు ఉల్లిపాయలు మొదటి 3 స్థానాల్లో అతి ఎక్కువగా డిమాండ్ ఉన్న కూరగాయలు. టమాటోలో సుమారు 25,000 రకాలున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధ లక్షణాలను కలిగి ఉంది. టమాటాలు వేర్వేరు పరిమాణాల్లో మరియు రంగులతో కూడా ఉంటాయి. అలాగే అనేక రకాలుగా తయారు చేసుకుని ఈ టమాటోని తినేయచ్చు. టమాటోకు అంత ఆకర్షణీయమైన ఎర్ర రంగు ఎలా వచ్చిందంటే దానిలో ఉండే కెరోటనాయిడ్ల నుండి వచ్చింది. కానీ టమాటాలు కేవలం ఎరుపు రంగులో మాత్రమే కాదు, పసుపు, గులాబీ, ఊదా, నలుపు మరియు తెలుపు రంగులలో కూడా టమాటోల్ని మనం చూడొచ్చు. అయితే ప్రపంచంలో టమాటోను అతి ఎక్కువ ప్రమాణంలో పండించే దేశం అయితే చైనా. 2009లో ప్రపంచ ఉత్పత్తిలో 4వ వంతు టమాటాల్ని ఒక్క చైనాయే పండించింది. అమెరికా మరియు ఇండియా వరుసగా 2వ మరియు 3వ అతిపెద్ద టమాటో ఉత్పాదక దేశాలుగా పేర్కొన్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అమెరికాలోని ఓక్లాహోమాకు చెందిన జి గ్రాహం అనే ఆయన 1986లో అతి పెద్ద టమాటాను పండించారు. దాని బరువు 3.51 కిలోలుగా ఉంది. అయితే టమాటాను క్యాన్సర్ తో పోరాడటానికి, రక్తపోటును నిర్వహించడానికి మరియు మధుమేహం ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ ను తగ్గించేందుకు కూడా ఎక్కువగా వాడతారు. రక్తం వడపోత జరిపేదిగా మరియు తొలగించే ఆహారంగా కూడా ఇది పనిచేస్తుంది. ఆరోగ్యానికి మాత్రమే కాక టమాటో చర్మ రక్షణ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎండ వేడి చేత కమిలిన గాయాలను అంటే సన్ బర్న్స్ కూడా రక్షణ కల్పిస్తుంది. టమాటోలో నీటి పరిమాణం సుమారు 95% మరియు ఇతర కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు 5%, ఆహార పదార్థాలు అంటే ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి లను టొమాటోలో సమృద్ధిగా కలిగి ఉంటుంది. కాబట్టి టొమాటో శరీరం మరియు మనస్సు రెండింటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నిర్మూలించడంలో ఈ కూరగాయ సమర్థవంతంగా నిరూపించబడుతుంది. టొమాటోలో అతి తక్కువగా సంతృప్త కొవ్వులుంటాయి మరియు కొవ్వులు అంటే కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండవు. విటమిన్స్, ఖనిజాలు, మాంసకృతులు, పీచు పదార్థాలు అంటే ఫైబర్ వంటి పోషకాలతో టమాటో పుష్కలంగా ఉంటుంది మరియు తక్కువ క్యాలరీస్ కూడా కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం టమాటా ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. టమాటాలో ఉండే లైకోపిన్ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎండ వలన కమిలిన గాయాలను తగ్గిస్తుంది మరియు మృదువైన చర్మాన్ని మనకు అందిస్తుంది. టమాటాల్లో విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి కంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంటాయి. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో టమాటోలో లైకోపిన్ ఉపయోగపడుతుంది. ఇది కణాలలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. టమాటా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో జుట్టు నష్టం చాలా సాధారణ సమస్యలలో ఒకటి. సాధారణంగా ఋతువిరతి కాలంలో హార్మోన్ల స్థితి మారుతూ ఉంటుంది. దాని ఫలితంగానే జుట్టు నష్టం ఏర్పడుతుంది. అయితే విటమిన్ ఏ ని సమృద్ధిగా ఉన్న టమాటా జుట్టును మెరిసేలా, మృదువైనదిగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి అయితే ఇది బాగా పనిచేస్తుందట. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి ఎముక
ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ప్రపంచంలో సంభవించే మరణాలకు క్యాన్సర్ రెండవ అతిపెద్ద కారణం మరియు రాను రాను కూడా ఈ మరణాంతక వ్యాధి అతి సాధారణ వ్యాధిగా మారుతుంది. అసాధారణమైన కణాలు అనియంత్రిత మార్గాల్లో విభజన అయినప్పుడు క్యాన్సర్ సంభవిస్తుంది. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లింఫోమా మొదలైనవి క్యాన్సర్లలో అనేక రకాలుగా ఉండవచ్చు. సరైన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ టమాటాలలో క్యాన్సర్ ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడే ఆహారాలలో ఒకటిగా పేర్కొనొచ్చు. లైకోపిన్ కెరటానాయిడ్ కుటుంబానికి చెందింది. అయితే ఇది టమాటాలలో సమృద్ధిగా ఉంటుంది. లైకోపిన్ ఒక బలమైన ప్రతిక్షకారిణి అని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా నమ్మబడుతుంది. టమాటాలో ఉండే మొత్తం కెరటనాయిడ్ల దాదాపు 90% వరకు లైకోపిన్ ఒకటే ఉంటుంది. ఎలక్ట్రానిక్ శోధనలు మరియు కంట్రోల్ ట్రయల్స్ డేటాబేస్ కోస్టన్ సెంట్రల్ రిజిస్టర్ లో నిర్వహించబడ్డాయి. మహిళలపై నిర్వహించిన ఓ క్లినికల్ అధ్యయనం ప్రకారం టమాటాల్లో అధిక మోతాదులో కనిపించే కెరటనాయిడ్స్ యొక్క అధిక సాంద్రత రొమ్ము క్యాన్సర్ కి విరుద్ధంగా రక్షణ కల్పిస్తుంది. టమాటో యొక్క దుష్ప్రభావాలు అంటే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఎక్కువగా మూత్రపిండాలు, రక్తం వడపోత మరియు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో మనకి సహాయం చేస్తాయి. ఏదైనా ఒకటి లేదా రెండు మూత్రపిండాలు తగినంతగా రక్తం నుండి వ్యర్థాన్ని ఫిల్టర్ చేయగల సామర్థ్యాన్ని కోల్పోతే కిడ్నీ సమస్యలు సంభవిస్తాయి. ఆరోగ్యం మరియు మానవ శాఖల శాఖ యుఎస్ఏ ప్రకారం ఒక వ్యక్తి ఇప్పటికే మూత్రపిండ రుగ్మతతో బాధపడుతున్నట్లయితే అలాంటి వారు టమాటాలను సేవించడాన్ని పరిమితం చేయవలసి ఉంటుంది. అంటే తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టమాటా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే దానికి కారణమయ్యే ఆక్సిలేట్ ని ఎక్కువగా కలిగి ఉంటుంది. టమాటోతో తయారైన ఏ రకమైన ఉత్పత్తినైనా సరే మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి తినకూడదు. టమాటోలో ఉన్న హిస్టామిన్ అనే సమ్మేళనం శరీర కణజాలంలోకి విడుదల చేయబడినప్పుడు అది కీళ్ల నొప్పికి దారితీస్తుంది. టమాటాల్లో సోలనిన్ అనే పిలువబడే ఆల్కలాయిడ్లు కూడా ఉన్నాయి. ఇవి కండర కణజాలంలో కాల్షియం నిర్మించి మంటను కలిగిస్తాయి. అందువలన ఇది కొంతమందిలో కీళ్ల నొప్పుల వంటి పరిస్థితులను కూడా కలిగిస్తుంది. చూశారు కదా, మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో టమాటాలు తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.